Infections, irrespective of bone and soft tissue cancer, infections in orthopedics అనేది ఒక separate topic, and again at our center in Amor we are specialized in dealing with these infections. ఇన్ఫెక్షన్స్ రెండు కేటగిరీస్ లాగా ఉంటాయండి. ఒకటి స్వతహాగా బోన్ అంటే బాడీలో బయట నుంచి కాకుండా లోపల ఉన్న ఇన్ఫెక్షనే అక్కడ అటాక్ అయ్యి ఆ జాయింట్లోనో ఎముకలో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని ఎండోజీనియస్ ఇన్ఫెక్షన్ అంటాం. అదే వేరే దగ్గర నుంచి బయట నుంచి ఏదైనా ఇంజురీ అయింది అనుకోండి, ఏదైనా లేదా సర్జరీ అయ్యి లోపల రాడ్ పెట్టారు, ప్లేట్ పెట్టారు, లేదంటే బయట ఇంజురీ అయ్యి కట్ అయిపోయింది, అప్పుడు బయట నుంచి ఇన్ఫెక్షన్ లేదా ఇంజెక్షన్ ఇచ్చారు, అప్పుడు బయట నుంచి ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉండదు. దాన్ని ఎక్సోజీనియస్ సోర్స్ అంటాం. సో ఎండోజీనియస్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లైక్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటే ఎవరైనా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ అలాంటివి చేసినప్పుడు ఇమ్యూనోసప్రెసెంట్స్ మీద ఉంటారు. క్యాన్సర్ పేషెంట్స్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది, వాళ్ళలో కూడా ఈ బోన్ క్యాన్సర్లో వచ్చేది అవకాశం ఉంటుంది. అలానే కొంతమందికి పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటే బ్లడ్ సప్లై లిమ్స్లో తక్కువ ఉంటుంది. అలాంటి పేషెంట్లకు కూడా ఈ బికాస్ ఆఫ్ లెస్ బ్లడ్ సప్లై ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే పేషెంట్స్ విత్ హెచ్ఐవి ఇలాంటి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళల్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎండోజీనియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అండ్ ఎక్సోజీనియస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద ఇన్ఫెక్షన్ సోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇన్ఫెక్షన్ సోర్స్ మనం ఐడెంటిఫై చేసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే అగైన్ వీళ్ళకి కూడా కంప్లీట్ క్యూర్ ఉంటుంది.